నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, సమంత గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి సార్. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇందులో నిజం ఉందండి. ఎందుకంటే సమంత కొంత మారుదాం అనుకుంటున్నట్టుగా ఉంది. ఇప్పుడు అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో పాటు ఆవిడ ప్రయాణం చేద్దామన్న ఆలోచన ఉంది. ఎందువల్ల సార్ ఆవిడకి ఎందుకు అలా అనిపించింది అంటారు? ఎందుకంటే మరి విజయ్ దేవరకొండ కూడా పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తో ఉన్నాడు. ఇప్పుడు అన్న మీ ఇన్స్పిరేషన్తోనే నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం ప్రజలకు పెడదాం అనుకుంటున్నాను అని ₹1,00,00,000 పెట్టడం అంటే నాటే జోక్. అవునండి, 100 మందికి ₹1,00,000 100 మందికి ₹1,00,000 చెప్పిన ₹1,00,00,000 నేను ప్రజల్లో 10 మందిని 100 మందిని చేసి ఆ 100 మందికి కూడా ₹1,00,000 చెప్పిన ఇస్తానంటే అది చిన్న జోక్ కాదు, అది చాలా పెద్ద విషయం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య లింకులు రిలేషన్స్ మనం పెట్టలేము, కానీ విజయ్ దేవరకొండ సమంత ఇద్దరి మధ్య దగ్గర అనుబంధం ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి సమంతకి మధ్య డీపెస్ట్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పవచ్చు. దానికి ఉదాహరణ ఆ వీడియో కాల్ లీక్ చేశారు. అది కొంచెం ఒక శృతి మించే ఉంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ మాట్లాడే తీరు కానీ ఈ అమ్మాయి రెస్పాండ్ అయ్యే తీరు కానీ కొంచెం దాన్ని ఆల్మోస్ట్ ఇద్దరు లవ్లో ఉన్నారంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ విజయ్ దేవరకొండ సమంత లవ్లో ఉన్నారా అని ఆశ్చర్యం కలిగినా సరే, పెద్ద అంటే అది నమ్ముతున్నా సరే ఆశ్చర్యం కలగవలసిన అవసరం లేదు. సరే, వాళ్ళ ఐడియాలజీని కూడా పంచుకుంటారు కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న మీ వల్ల నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, మీకోసం నేను ₹1,00,00,000 ఇస్తున్నానని చెప్పాడు. దానికి అదే అంటున్నాను, మరి ఆయన మాట మీద ₹1,00,00,000 ప్రజలకు ఇచ్చినప్పుడు మరి ఆయన జనసేన పార్టీకి ఎంత ఇస్తాడో అది ఆలోచించవలసిన విషయమే. అంతే కదా. అది బయటికి చెప్పినా చెప్పకపోయినా జనసేన గురించి కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటాడన్నమాట. అలాగే సమంత కూడా జనసేన పార్టీ మీద ఇన్స్పైర్ అయ్యి పార్టీలో నేను కలుస్తా అంటుంది. అయితే చూడాలి మరి ఎంతమంది కలుస్తారో జనసేన పార్టీలోకి. బట్ సమంత మాత్రం డెఫినెట్గా కలుస్తుంది. కలవడానికి కారణం ఏంటంటే ఐడియాలజీ ఇద్దరిది ఒకటే ఐడియాలజీ అన్నమాట. జనసేనలో చాలామంది కలుద్దాం అనుకుంటున్నారు. ప్రభాస్ కలుద్దాం అనుకుంటున్నాడు. అలాగే కొంతమంది అల్లు అర్జున్ కలుస్తాడు, సాయి ధరమ్‌తేజ్ కలుస్తాడు. ఇలా మరి మన చరణ్ బాబు కలుస్తాడు. మరి వీళ్ళందరూ జనసేనలో మాత్రం తప్పకుండా కలుస్తారన్నమాట. అందువల్ల ఒక వేవ్ వస్తుందని ఒక ఆలోచనతో ఉన్నాను. తర్వాత ఆవిడ కూడా చాలామందికి ఆడవాళ్ళకి ఒంటరిగా ఉన్నవారికి పవన్ కళ్యాణ్ వల్ల మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్న వ్యక్తి సమంత అన్నమాట. అంటే ఆవిడ ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారా సార్, లేదంటే సినీ తార అంటే ప్రచారం వరకు ఉంటారంటారా? లేదండి, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేటువంటి ఆలోచనే ఆవిడకు ఉంది. ఆవిడ జనం మధ్యకి వచ్చేయాలి, ఒంటరిగా ఉండలేదు. కొన్ని కారణాల చేత ఒంటరిగా ఉండేటువంటి అవకాశం లేదు. జనం మధ్యకి వచ్చి ఏదో ఒక రూపంలో ఉంటే కానీ ఇప్పుడు తన మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు అలా కాదు, కొంచెం రెబల్ అవుదాం అనుకుంటుంది. రెబల్ అవుదాం అనుకున్నటువంటి ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఇప్పుడు వీడియో కాల్. అర్థమైందా? అలాగా ఇప్పుడు అంతకుముందు ఏం చేశాడు, క్రిస్టెట్తో రొమాన్స్లో ఉన్నాడు. ధూళిపాల శోభిత ఉంది, శోభితతో డేటింగ్ చేశాడు. ఇక్కడ క్రిస్టెట్తో గుద్దులు అంటే ఉన్నాయి. అలా సాయిపాలతో లిప్లాగా ఉంది. మరి ఒక రంగస్థలంలో ఏదో లిఫ్ట్ తగిలిందని అంత గొడవ చేస్తారు అంటే మగవాడికో న్యాయమును ఆడవాళ్ళకో న్యాయమా? ఇది గట్టిగా అడగాలంటే వేదిక కావాలనుకుంటుంది.
అర్థమైందా? నువ్వు కృషి చెట్టుతో నువ్వు ఓవర్గా రొమాన్స్ పడిపోయి కింద పడిపోయి మీద పడిపోయి చాలా విధాలుగా రొమాంటిక్గా నువ్వు యాక్ట్ చేసావు. ఇది అడగాలంటే ఓ వేదిక కావాలి. అంటే మగాడికో న్యాయం, ఆడవారికో న్యాయమునా? నువ్వు ఏ ఉద్దేశంతో నా దూరం అయిపోయావు? కేవలం తొందరపాటు నేను పడ్డాను అనుకో, మరి నీ బుద్ధి ఏమైపోయింది? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా అంటారంటే ఒకరు చెడ్డవాళ్ళు అనలేరు. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్ అంటుంది ఈవిడ, షీఈ్ వెరీ నైస్ గర్ల్ అంటాడు ఆయన. మరి ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. అందువల్ల దీనికి ఒక వేదిక కావాలి ప్రశ్నించాలంటే అనే ఉద్దేశంతో తను ప్రస్తుతానికి ఏంటంటే పార్టీలోకి ఐ వుడ్ లైక్ టు కమ్ టు పాలిటిక్స్ అని చెప్పింది. ఆ పాలిటిక్స్ ఏదంటే పవన్ కళ్యాణ్ ఆవిడ ఐడియాలజీకి దగ్గరగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్తోనే ఉంటుందన్నమాట. అది సమంత గారు కానీ నాగ చైతన్య గారు వాళ్ళ విడాకుల మీద ఎక్కడ స్పందించలేదు కదా సార్ మీడియా ముఖంగా? వాళ్ళు స్పందించారండి వాళ్ళు. ఎందుకంటే కేవలం మీడియా మమ్మల్ని విడగొట్టేసింది. అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరూ మాట పెరిగింది. ఈలోగా మీడియా వాళ్ళు పుణ్యం కట్టుకున్నారన్నమాట. పుణ్యం కట్టుకొని సమంత ఎలాగనుకుంటుంది, లేకపోతే నాగ చైతన్య ఎలాగ అనుకుంటున్నాడేంటి, వాడు చెప్తే చెప్పాలి, మానే నోరు పూసుకోవాలి. ఇలాగ అనుకుంటున్నాడు, సమంత ఎలాగ అనుకుంటుంది, సమంత ఈ డెసిషన్ తీసుకోవచ్చు, నువ్వెవడవయ్యా ఈ డెసిషన్ తీసుకోవచ్చు ఇలాగ అనుకుంటుంది చెప్పడానికి. ఇలా మీడియా కొంతవరకు వాళ్ళ మధ్య డిస్టెన్స్ని పెంచింది మాట. అదే చెప్పాడు నాగ చైతన్య. ఆ మీడియా డిస్టెన్స్ని పెంచింది కానీ మా మధ్య ఏమీ లేదు, మా మధ్య పెద్ద అపార్థాలు చేసుకునేది ఏమి లేదు. స్టిల్ ఐ లవ్ హెర్, స్టిల్ ఐ రెస్పెక్ట్ హెర్ అంటాడు ఆయన. ఈవిడ అదే అంటదన్నమాట. ఎందుకు ఆయన గురించి తలుచుకుంటుంటే కళ్ళు శ్రావణ మేఘాలు అయిపోతాయి, అంతగా కన్నీళ్ళతో తడిచిపోతాయి అంటది. సమంత గారికి ఇప్పుడు రేర్ డిసీజ్ ఉంది కదా సార్, మైటాసిస్ అని. ఈ డిసీజెస్ వల్ల ఏమన్నా పాలిటిక్స్లోకి దిగినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం? ఇబ్బందులు ఏమి లేవండి, అది తగ్గిపోతుంది, అదేమి లేదు ఆవిడ. అంటే ఇది కేవలం టెన్షన్ పడకూడదండి, టెన్షన్ పడకూడదు, మానసిక ఒత్తిడి పనిచేయదు. ఆ డాక్టర్స్ ఏదో కొన్ని చెప్తారన్నమాట. మామూలు మనిషి అయిపోతే ఏవి కాదు. కానీ ఇప్పుడు ఈ లైట్లు అయ్యి దానికి ఆవిడ సూటబుల్ లైట్లు వేసుకోవాలి ఒకటి. ఆ లైట్లు అవి ఉన్నట్టయితే ఆ స్కిన్లో కొన్ని రేషన్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. అవి షీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది డేంజర్ అన్నమాట. కాదంటే టెన్షన్ ఉండకూడదు, ఆవిడ స్ట్రగుల్ అవ్వడం, టెన్షన్ పడడం ఇలాంటివి మాత్రం ఉండకూడదని అంటారు. నిన్న ఒక న్యూస్ వచ్చింది సార్, వాళ్ళ మేనేజర్ ఏదో ₹1,00,00,000 స్కామ్ చేశారు, దానికోసం ఆవిడ ట్రీట్మెంట్కి వెళ్ళి కూడా తిరిగి వచ్చింది అని. అదేమన్నా నిజం ఉందా సార్ దాంట్లో? అంటే ఈవిడ ఎప్పుడూ అలక్ష్యమేనండి. ఇది మొదటి నుంచి కూడా చాలా ఆనాటి సావిత్రి నుంచి ఈనాటి సమంత వరకును ఆ అసిస్టెంట్లు బాగా నమ్మేస్తారు. నమ్మేసి లక్షలు కోట్లు విడిచిపెడతారు. ఎప్పుడు ఏదో కనిపించకుండా పోయినప్పుడు కదా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు వచ్చింది, రేపు అది వెతుక్కుంటుంది, వెతుక్కున్న తర్వాత మళ్ళీ వెళ్తుంది అనుకుంటాను. అది రికగ్నైజ్ చేసే వచ్చింది. అలాగే శోభన ఇంట్లో దాస్కి దొంగిలించి వెళ్ళిపోయాడు, రజనీకాంత్ ఇంట్లో దొంగిలించారు. పైగా మా ఇంట్లో అవసరం పడిందండి డబ్బులు, మాకు ఇంట్లో అవసరం పడితే ఎవరింట్లో దొంగతనం చేస్తాం అని అవసరపడి మేము తీసుకున్నాం అంటున్నారు అన్నమాట. ఈ రోజుల్లో దొంగతనాలు ఇలాగ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.